నా పేరు జోష్న, 9th క్లాస్. ప్రస్తుతం నేను ఈ సభలో స్పీకర్గా పాల్గొంటున్నాను. ఈరోజు నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ ఉలిందకొండ నమూనా అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. నా పేరు వైష్ణవి, 9th క్లాస్ బి సెక్షన్. నేను ప్రస్తుతం ముఖ్యమంత్రిని. సభకు నమస్కారములు. మన రాజ్యాంగ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన జరుపుకుంటాము. మన దేశ రాజ్యాంగాన్ని 299 మంది సభ్యులు 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు కష్టపడి వ్రాయడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనదే. ఈ రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తేదీన పార్లమెంట్లో ఆమోదించారు. ఈ సందర్భంగా మన దేశ నాయకులు చేసిన కృషికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత ప్రశ్నోత్తర కార్యక్రమాలను ప్రారంభించమని కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. గౌరవ విద్యాశాఖ నా పేరు అరుణ కుమారి, 9th క్లాస్. ప్రస్తుతం నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేను. పాఠశాలలో తెలుగు మాధ్యమము లేకుండా చేయడం అనేది సిగ్గుచేటు పని. దీనివల్ల మన తెలుగును మనమే కించపరుచుకున్నట్లు అవుతుంది. ముఖ్యమంత్రి గారు తెలుగు భాష గొప్పతనం గురించి, తెలుగు భాష ఆవశ్యకతను గురించి చాలా గొప్ప ప్రకటనలు చేశారు. అవని ప్రకటనలకే పరిమితమా? అమలు కావడం లేదని సదరు మంత్రి గారికి తెలియదా? సిగ్గుచేటు. ఇప్పటికైనా మెలుకొనకుంటే తెలుగు అనేది కనుమరుగు అవుతుంది అధ్యక్ష. మాట్లాడొద్దండి. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ప్రతిపక్షాల ప్రశ్నకు సమాధానం ఇస్తారు. నా పేరు మైథిలి, నేను 9th A సెక్షన్. ప్రస్తుతం నేను విద్యాశాఖ మంత్రిని. సభకు ప్రణామములు అధ్యక్ష. ఈ పోటీ ప్రపంచంలో ఆంగ్ల మాధ్యమము అనేది మాండిటరీ. ప్రపంచీకరణ జరుగుతున్న ఈ తరుణంలో మన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమము అనేది చాలా అవసరం అధ్యక్ష. అయినా తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచాము. దీన్ని బలవంతంగా విద్యార్థులపై రుద్దడం లేదు. తల్లిదండ్రులు మేధావులతో ఆలోచించిన తరువాతనే ఈ నిర్ణయానికి రావడం జరిగింది అధ్యక్ష. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు తెలుగు మీడియం కూడా రాసే అవకాశం కల్పించాము. ఐటీ, క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వంటి కొత్త రంగాల్లో శిక్షణ ఇచ్చి యువశక్తికి ఉద్యోగాలు కల్పిస్తాం. ధన్యవాదములు అధ్యక్ష. రవాణా శాఖ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా పేరు లిఖిత, 9th B. సభకు వందనములు అధ్యక్ష. మన రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుండి శ్రీ శక్తి పథకం ద్వారా మన రాష్ట్రంలో మహిళకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా నడుపుతున్నాము అధ్యక్ష. అలాగే కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడానికి ఆలోచనలు చేస్తున్నాము. దీని ద్వారా పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. నా పేరు మౌనిక, 9th A సెక్షన్. ప్రస్తుతం నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేను. విద్యార్థులకు సామర్థ్యంగా బస్ పాస్ ఇస్తామంటున్నారు. ఫ్రీగా ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. మీరు కూర్చోండి. రవాణా మంత్రి గారు మీ ప్రశ్నకు జవాబిస్తారు. ధన్యవాదములు అధ్యక్ష. ప్రతిపక్షాల ప్రశ్నకి సమాధానం మేము తర్వాత చర్యలో పరిశీలన చేసి తగిన విధంగా పరిష్కారం చేస్తాము. ధన్యవాదాలు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారాలు అధ్యక్ష. నా పేరు లెహనాబి, 9th C సెక్షన్. ప్రస్తుతం నేను వ్యవసాయ శాఖ మంత్రిని. అధ్యక్ష, మన రైతులకు స్థిరమైన ఆదాయం అందించడమే మా ప్రధాన లక్ష్యం. ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి నాణ్యమైన ఉత్పత్తులు అందించేందుకు ముఖ్యమంత్రి గారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. గత సంవత్సరం రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. రైతుల ఆత్మహత్యలు నివారించడానికి ఎకరానికి 4,000 రూపాయలు ఇస్తున్నాం. ధన్యవాదములు అధ్యక్ష. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు.
నా పేరు సంగీత, 9th A సెక్షన్. ప్రస్తుతం నేను ఉప ముఖ్యమంత్రి. సభకు నా వందనములు అధ్యక్ష. మన విశాఖపట్నం నగరాన్ని మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్లకు క్యాపిటల్ ఆఫ్ ది సౌత్గా తీర్చిదిద్దాం. మా లక్ష్యం 2047 నాటికి ఏపీని ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చడం. అభివృద్ధి, యువశక్తి మరియు ప్రభుత్వ నిబంధత, అద్భుతమైన పెట్టుబడుల ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. ధన్యవాదములు అధ్యక్ష. ఇటీవల విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సు ఫలితాలపై ముఖ్యమంత్రి గారు తమ ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఈ అంశంపై సభలో ప్రకటన చేయడం నా కర్తవ్యం. సిఐఐ సదస్సు సూపర్ హిట్ అయింది. కేవలం 3 రోజుల్లోనే 613 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రాష్ట్రానికి సుమారు 14 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయి. దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వచ్చే 5 సంవత్సరాల్లో 50 లక్షల ఉద్యోగాలు కలుగజేయాలనేది మన ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని మాట్లాడమని కోరుతున్నాను. సభకు వందనాలు అధ్యక్ష. నా పేరు వర్షిణి, 9th C సెక్షన్. ప్రస్తుతం నేను వైద్య శాఖ ఆరోగ్య మంత్రిని. మన రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్యాలు బాగుండేలా కోరుకుంటున్నాను. కాల అనుగుణంగా వచ్చే వ్యాధులకు మంచి మందులు తయారు చేయడానికి కేంద్రానికి లేఖ వ్రాసాము అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖల్లో కొత్తగా డాక్టర్లు, నర్సులు, వీధులను శుభ్రం చేసే కార్మికులు ఉద్యోగాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ధన్యవాదములు అధ్యక్ష. ప్రజెంట్ హోంశాఖ మంత్రి గారు మాట్లాడతారు. నా పేరు సుధా, నేను 9th A సెక్షన్. ప్రస్తుతం నేను హోంశాఖ మంత్రిని. సభకు ధన్యవాదములు అధ్యక్ష. రాష్ట్రంలో పోలీసులకు స్వతంత్రంగా, న్యాయబద్ధంగా, ఎవరికి భయపడకుండా వారి ఉద్యోగాలను సక్రమంగా చేసుకోవడానికి వీలు కల్పించాము అధ్యక్ష. నేరాలు, సైబర్ నేరాలు తగ్గించడానికి ముఖ్యమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. మహిళా పోలీసులను ప్రతి గ్రామానికి 1 లేదా 2 ఏర్పాటు చేసి మహిళల అభివృద్ధికి తోడ్పడుతున్నాం అధ్యక్ష. ధన్యవాదములు. సభను ఉద్దేశించి ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా పేరు ప్రవళిక, 9th B సెక్షన్. సభకు నమస్కారములు అధ్యక్ష. నేను కోడుమూరు ఎమ్మెల్యే. మా నియోజకవర్గం చుట్టూ తుంగభద్ర నది, హంద్రి, ఒక్కిలేరు మొదలైన ఉపనదులు ఉన్నాయి. అయినా కూడా ఎండాకాలంలో తాగునీటి సమస్య ప్రతి పల్లెలో తీవ్రంగా ఉంది. కావున ఆ సమస్యకు పరిష్కార మార్గాలు చూపించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదములు అధ్యక్ష. నా పేరు అవని, 9th C సెక్షన్. ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ నా నమస్కారములు. నేను పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యేను. మా ప్రాంతంలో శీతాకాలంలో టమాటా పంట బాగా ఉంటుంది. ఈ సంవత్సరం భారీ వర్షాల వల్ల పంట తగ్గి ధరలు పెరిగాయి. మా ప్రాంతంలో టమాటా గుజ్జు పరిశ్రమ ఏర్పాటు చేస్తే అక్కడి రైతులకు మేలు జరగడమే కాకుండా కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. దీని కొరకు సీఎం గారిని నిధులు మంజూరు చేయగలరని కోరుతున్నాను. ధన్యవాదములు అధ్యక్ష. నా పేరు కావ్యం, 9th class B సెక్షన్. ప్రస్తుతం నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేను. మా పాలెం నియోజకవర్గాన్ని ప్రభుత్వం వారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, ఎలా అభివృద్ధి చేస్తున్నారో తెలుపగలరా అధ్యక్ష? మీరు కూర్చోండి. పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ప్రతిపక్షం వారి ప్రశ్నకు జవాబిస్తారు. నా పేరు చైత్ర, 9th B సెక్షన్. ప్రస్తుతం నేను పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యేను. ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ వందనములు. పాణ్యం నియోజకవర్గంలో సిమెంటు పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నాము. అలాగే ఓర్వకల్లు నుంచి వెల్దుర్తి వరకు పరిశ్రమలు, IT హబ్ను కూడా తీర్చిదిద్దుతున్నాము అధ్యక్ష. ధన్యవాదములు. నా పేరు అఖిల, 9th A సెక్షన్. ప్రస్తుతం నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేను. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. దీని కొరకు మీరు జవాబు చెప్తారా అధ్యక్ష? ఆర్థిక శాఖ మంత్రి గారు మీ ప్రశ్నకు జవాబిస్తారు.
శాఖ మంత్రిని. మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగుల ఇతర సమస్యలకు కూడా పరిష్కార మార్గం ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ఇన్నోవేషన్ పాలసీల గురించి మహిళలకు అవగాహన పెంచడం ద్వారా వారు అడుగుపెట్టే ప్రతి రంగంలో శ్రేష్టతను నింపడం, అవకాశాలు సృష్టించడం మా కర్తవ్యం. ముఖ్యమంత్రి గారి దార్శనికత, మంత్రుల నిబద్ధత మరియు ప్రజల ఆకాంక్షలతో కూడిన ఈ ప్రయాణంలో మేము ప్రతి అడుగులోనూ ప్రజలకు జవాబుదారీగా ఉంటాము. సభ కార్యక్రమం ముగిసినందున సభను రేపటికి వాయిదా వేస్తున్నాను.